డెంటల్ చైర్లో మోస్ట్ కామన్గా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ ఏంటి? సింకోప్ అంటే ఏంటి? సింకోప్ అంటే స్పృహ కోల్పోవడం, కళ్ళు తిరిగి. మెడికల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? అది నిజంగానే డెంటల్ చైర్లో ఈ సిచ్యువేషన్ వస్తుందా? సో మీ టీం, శ్రీనివాస టీం ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా మాకు హెల్ప్ అవుతారు? డెంటల్ చైర్లో మెడికల్ ఎమర్జెన్సీసా? వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 13 ఆఫ్ టీ టాక్స్ విత్ డాక్టర్ కిరణ్ అండ్ డాక్టర్ దీపిక. నా పేరు డాక్టర్ మనోజ్ఞ, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఫ్రమ్ శ్రీనివాస డెంటల్ టీమ్, కాకినాడ. సో ఈ ఎపిసోడ్స్లో మనం మెడికల్ ఎమర్జెన్సీస్ ఇన్ డెంటల్ చైర్ గురించి బ్రీఫింగ్ ఇచ్చుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. డెంటల్ చైర్లో మోస్ట్ కామన్గా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ ఏంటి? ఫస్ట్ థింగ్ సింకోప్ అంటే కళ్ళు తిరిగి స్పృహ కోల్పోవడం. సెకండ్ థింగ్ హైపోగ్లైసిమియా అంటే ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోవడం. థర్డ్ ఆస్తమా. ఆస్తమా అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఆయాసం. కాకపోతే పేషెంట్ కనుక దీని హిస్టరీ చెప్పకపోయినా లేదా పేషెంట్కి డెంటల్ మెటీరియల్స్ ఏదైనా యూస్ చేయడం వల్ల ఆ అటాక్ వచ్చినప్పుడు రెగ్యులర్గా వచ్చేదానికంటే కొంచెం ఇంటెన్స్గా వస్తుంది, దాన్ని ఆస్తమా అంటారు. తర్వాత ఫిట్స్ లేదా సీజర్స్ అంటారు. నెక్స్ట్ అనఫిలాక్టిక్ షాక్ అంటే ఏదైనా డ్రగ్ పడకపోవడం వల్ల పేషెంట్కి ఒకసారిగా షాక్ లాంటి కండిషన్, లైక్ కంప్లీట్గా ర్యాషెస్ రావడం, హార్ట్ రేట్ పెరగడం, ఇట్లాంటి కండిషన్ రావచ్చు. నెక్స్ట్ కార్డియాక్ అరెస్ట్. ఇది రేర్, బట్ ఈ సిచ్యువేషన్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. సో ఇవి ది మోస్ట్ కామన్గా వచ్చే మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్స్ ఆన్ డెంటల్ చైర్. ఇవి కాకుండా ఇంకా చాలా అదర్ కండిషన్స్ ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ది మెయిన్ కండిషన్స్ అన్నమాట. సో ఈరోజు దేని గురించి మాట్లాడబోతున్నారు? ఈరోజు సింకోప్ గురించి మాట్లాడుతున్నాం. సింకోప్ అంటే ఏంటి? సింకోప్ అంటే స్పృహ కోల్పోవడం, కళ్ళు తిరిగిపోవడం. సో ఇది ఎలాంటి సిచ్యువేషన్లో వస్తుంది? పేషెంట్ బాగా ఎగ్జైట్ అయినా, లేకపోతే బాగా భయపడుతున్నా, లేకపోతే పేషెంట్ టయర్డ్ అయిపోయినా, లాంగ్ ట్రీట్మెంట్ అయినా, లేకపోతే పేషెంట్కి ఆల్రెడీ ఏదైనా కార్డియాక్ ప్రాబ్లం ఉన్నా, లేదా ఎక్సెస్ ఆఫ్ బ్లీడింగ్ అయినా, ఇలాంటి సిచ్యువేషన్స్లో పేషెంట్ తొందరగా సింకోప్కి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. సో ఇలాంటి టైం ఏం చేయాలి? ఇది ఏమైనా ప్రమాదకరమైన సిచ్యువేషనా అని మీకు డౌట్ రావచ్చు. సింకోప్ చాలా శాతం వరకు, అంటే అరౌండ్ 99% ఎలాంటి ఇంపాక్ట్ ఏమీ చూపించదు, జస్ట్ స్పృహ కోల్పోతారు అంతే. బట్ ఇన్బిల్ట్ కార్డియాక్ డిసీజ్ ఉంటే మాత్రం, అంటే ఆల్రెడీ పేషెంట్ ఏదైనా కార్డియాక్ ప్రాబ్లంతో సఫర్ అయినప్పుడు మాత్రం కొంచెం ప్రికాషనరీగా మనం ఉండాలి. అండ్ సింకోప్ వచ్చినప్పుడు దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా కార్డియాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. సో ఏమేం జాగ్రత్తలు తీసుకుంటారు సింకోప్ పేషెంట్ మళ్ళీ స్పృహలోకి రావడానికి? ఫస్ట్ థింగ్, సింకోప్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ టీమ్ అంటే డెంటల్ టీమ్ అనేది రెడీ అయి ఉంటాము. పేషెంట్ ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అనేది స్టాప్ చేసి పేషెంట్ కాళ్ళు పైకెత్తి తల భాగం కిందకి దింపుతాం. సో ఈ టైంలో బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి ఇంక్రీజ్ అయ్యి పేషెంట్ ఇమ్మీడియట్గా స్పృహలోకి వస్తారు. సో దీని గురించి కంగారు పడాల్సింది లేదు. ఆగిపోయిన ట్రీట్మెంట్ నెక్స్ట్ అపాయింట్మెంట్స్లో పెట్టుకోవచ్చు. ఇమ్మీడియట్గా ఆ పేషెంట్కి ఏమైనా బీపీ డౌన్ అయిందా, లేకపోతే షుగర్ డౌన్ అయిందో చెక్ చేసుకుని తగిన దానికి ట్రీట్మెంట్కి డాక్టర్స్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ పేషెంట్ మీద దీనివల్ల ఎలాంటి పెద్ద పెద్ద హెల్త్ ఇంపాక్ట్స్ ఏమీ ఉండవు. జస్ట్ పేషెంట్ని రిలాక్స్ చేయడం మాత్రమే మనకున్నది. కాకపోతే పేషెంట్ కంప్లీట్ రికవరీ అయ్యేంత వరకు మాత్రం హాస్పిటల్ నుంచి పంపించము. ఇక్కడ కంప్లీట్గా ఓకే అయ్యి స్టేబుల్ అయిన తర్వాత మాత్రమే, అది కూడా వాళ్ళ రిలేటివ్ ఎవరో ఒకళ్ళు ఉన్న తర్వాతనే వాళ్ళని మళ్ళీ తిరిగి వెనక్కి పంపిస్తాం. మెడికల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? అది నిజంగానే డెంటల్ చైర్లో ఈ సిచ్యువేషన్ వస్తుందా? ఎస్. మెడికల్ ఎమర్జెన్సీ అంటే మన నార్మల్గా ఉన్న హెల్త్ సిచ్యువేషన్ ఒక్కసారిగా ఎమర్జెన్సీ హెల్త్ కండిషన్కి మారుతుంది. ఇది జనరల్గా అందరికీ అర్థమయ్యే టర్మ్స్లో చెప్తున్నాను. సో ఎమర్జెన్సీ హెల్త్ కండిషన్ ఎప్పుడు రావచ్చు? ఒకటి, పేషెంట్ యాంగ్షియస్గా ఉన్నప్పుడు, బాగా భయపడుతున్నప్పుడు, లేదా పేషెంట్ ఒక్కసారిగా ఎగ్జైట్ అయినప్పుడు, లేదంటే పేషెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్గా డాక్టర్కి డిస్క్లోజ్ చేయనప్పుడు ఈ ఎమర్జెన్సీ హెల్త్ కండిషన్ అనేది రావచ్చు.
సో దీనికోసం డెంటల్ టీమ్ మరి ట్రైన్ అయి ఉంటారా? పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకే. సో డెంటల్ టీమ్ అనేది ఆల్వేస్ ఎమర్జెన్సీకి ట్రైన్ అయి ఉంటారు. సో డాక్టర్స్ వైజ్గా ఎమర్జెన్సీ మెడికేషన్ ఎలా యూస్ చేయాలి అనేది వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు. అసిస్టెంట్స్ వైజ్గా ఎప్పుడు ఎమర్జెన్సీ వచ్చినా ఎలాంటి కండిషన్లో ఎలా యాక్ట్ చేయాలనేది వాళ్ళు ట్రైన్ అప్ అయి ఉంటారు. సో పేషెంట్స్ దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, పేషెంట్ సైడ్ నుంచి ఏం చేయాలి? ఎలాంటి మెడికల్ హిస్టరీ ఆపకుండా కంప్లీట్గా హిస్టరీ అనేది డాక్టర్స్కి రివీల్ చేయాలి. చిన్న హిస్టరీ అయినా పర్లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఫుడ్ అలర్జీ ఉంది లేదా డస్ట్ అలర్జీ ఉంది, ఇట్లాంటివి కూడా మీరు ఇన్ఫామ్ చేయడం అనేది ప్రయర్గా మేము ఎమర్జెన్సీకి ప్రిపేర్ అవ్వడానికి మాకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే చిన్న అలర్జీ అయినా కూడా మీకు ఏ మెటీరియల్ ఇక్కడ యూస్ చేస్తున్నామో తెలీదు, ఆ మెటీరియల్కి మీకు అలర్జీ ఉందో లేదో తెలీదు. బట్ ఆ రియాక్షన్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది మాకు ఒక పక్కన హెల్ప్ చేసుకోవడానికి, అసిస్ట్ చేసుకోవడానికి మాకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో పేషెంట్ సైడ్ నుంచి కంప్లీట్ మెడికల్ హిస్టరీ ఇంక్లూడింగ్ ప్రీవియస్ సర్జరీస్ కానీ ప్రీవియస్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఏమైనా చేయించుకుంటే అన్ని రికార్డ్స్ మాకు ఇన్ఫామ్ చేయడం అనేది హైలీ అడ్వైజబుల్. బట్ ఈ సిచ్యువేషన్స్లో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు వచ్చినా సరే క్లినిక్కి ఒక అసిస్టెంట్ అంటే మీ తరఫున ఎవరో ఒకళ్ళని దగ్గర పెట్టుకుని తెచ్చుకోవడం బెటర్. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనతో పాటు ఒకళ్ళు మనని ఇంటికి తీసుకెళ్ళేంత వరకు ఉండాలి కాబట్టి అందుకని. సో మీ టీం, శ్రీనివాస టీం ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా మాకు హెల్ప్ అవుతారు? మా టీం అసిస్టెంట్ టీం అనేది ట్రైన్ అయి ఉంది. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇలాంటివి వచ్చినప్పుడు మా వాళ్ళు ఆల్వేస్ రెడీగానే ఉంటారు. పేషెంట్ ఒక్కసారి రీగైన్ అయ్యి ఇంటికి వెళ్ళిన ఆ రోజు తర్వాత రిమైండర్ కాల్స్ కూడా చేసి పేషెంట్ బాగోగులన్నీ కనుక్కొని ఇఫ్ ఎట్ ఆల్ నీడెడ్ అయితే ఏదైనా డాక్టర్ రిఫరల్ కావాలన్నా కూడా ఇక్కడున్న డాక్టర్స్ టీమ్ హెల్ప్ ద్వారా ఆ డాక్టర్స్కి రిఫర్ చేసి ఫర్దర్ ఫాలోఅప్ కూడా చేస్తారు. సో దాట్ పేషెంట్కి ఆ కంప్లీట్ నమ్మకం అనేది ఉంటుంది అండ్ బ్యాక్ ఎండ్ ఒక టీమ్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇది మా సైడ్ ఇక్కడ టీం అనేది దీనికి ఈ ప్రోటోకాల్కి కంప్లీట్గా ట్రైన్ అయి ఉన్నారు. సో ఒకవేళ మీకు ఇలాంటి కండిషన్, సింకోప్ లాంటి కండిషన్ ఇక్కడ చైర్లో వచ్చినా కూడా ఎలాంటి కంగారు పడక్కర్లేదు. ఆ టీమ్ ఈజ్ రెడీ టు హ్యాండిల్ ఇట్. సో యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ డెంటల్ ప్రాబ్లమ్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్ అస్. ఓకే. సో ఈరోజు టాపిక్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి మీకు టాపిక్ కావాలి అనుకుంటున్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. మేము దాన్ని చూసుకుని మా ఫర్దర్ ఎపిసోడ్స్లో మీకు దానికి సంబంధించి క్లియర్ చేస్తాం. సో దాట్స్ ఫర్ టుడే. స్మైల్స్ ఫర్ టుడే అండ్ సీ యూ టుమారో.